బాగున్నా బాగోపోయినా ముందు ఒక ఆన్సర్ అయితే హౌ ఆర్ యు అనగానే ఏమంటాను చెప్పండి? ఐ ఆమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ వెల్ అనే మాటలు చెప్తాం కదా. జపాన్లో మీరు ఎప్పుడైనా జపాన్ వెళ్తే ఎవరైనా కనబడితే, జాపనీస్ ఎవరైనా కనబడితే దగ్గరికి వెళ్ళి హౌ ఆర్ యు అని అడగండి, బోర్ని ఏడుస్తారు వాళ్ళు. నేనేమన్నా తప్పు మాట్లాడానండి? నేనేమన్నా అనకూడని మాట ఏమన్నా చెప్పానా? వాళ్ళు ఎందుకని ఏడుస్తున్నారంటే నిజమే. ఎందుకంటే ఆ ప్రశ్న వాళ్ళని అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరంట అక్కడ. నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు ఎవరు లేరు జపాన్లో. ఎవరి పని వాళ్ళదే, ఎవరి బిజీ వాళ్ళదే, ఎవరి టెక్నాలజీ వాళ్ళదే, ఎవరి ఉద్యోగాలు వాళ్ళే. అందును బట్టి లోన్లీనెస్ ఫీల్ అయిపోయి చాలామంది జాపనీస్ అంత టెక్నాలజీ ఉన్నా, అంత అభివృద్ధి చెందిన దేశంగా ఉన్న చాలామంది సూసైడ్లు చేసుకుని చచ్చిపోతారు జపాన్లో. సూసైడల్ టెండెన్సీ జపాన్లో మాత్రమే కదా, ప్రపంచంలో ఎక్కడ చూడండి ఈరోజు చాలామంది యవన సమాజం సూసైడ్లు చేసుకుని చనిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారి ప్రశ్నలకు సమాధానం దొరక్క, వారి మనసులో ఉన్న సంఘర్షణ జయించలేక, ఒక ఓటమిని జయించలేక, ఒక ఫెయిల్యూర్ని జయించలేక, ఒక ఎడబాటుని జయించలేక, ఒక ఒంటరితనాన్ని జయించలేక, ఒక రిజెక్షన్ని జయించలేక, ఒక బిట్రేల్ని జయించలేక చాలామంది ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇక నేను బ్రతకడం కన్నా చనిపోవడం బెటర్ అని ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు.